ఇక మరి ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చారు ఏంది ఏ కథ ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఏం రాసుకొచ్చిరయ్యా మహాపత్రికల? రప్పా రప్పా దేనికి? వీరికి మన భాగవతమే మొత్తం అందరికీ అలవాటు అయిపోతుందిగా. తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు? శాంతి భద్రతలపై కుట్ర చేస్తున్నారా? బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫుల్ ఫైర్. ఏమన్నాడు? ఒక్కసారి పోదాం. రపా రపా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. ఇదంతా దేనికోసం అని గులాబీ పార్టీ నేతలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలదీశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి అభిమానులు కూడా రపా రపా అనే డైలాగులు ఫ్లెక్సీలపై ఏర్పాటు చేసి 3.4 లోడింగ్ అంటూ నేతల పర్యటనలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. శాంతి భద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సినిమా డైలాగులు వాడుకొని రెచ్చిపోతున్నారు అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ధి ఉందని గుర్తు చేశారు. సినిమా డైలాగులు చెప్పుకొని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. అంతే కదా, జనాలు మంచి ఏంది చెడేంది ఎవరేం చేస్తుర్రు? ఈ రపరప ఏంది జపచప ఏంది అసలు ఏంది? మరి ఈ ఫ్లెక్సీలు ఏంది? ఈ ఫ్లెక్సీలల్లో రపరప ముచ్చట్లేంది ఏంది అనేది జనాలు ఎవరిది తెలివి, ఎవరిది అతి తెలివి, ఎవరు పని చేస్తుర్రు, ఎవరు యాక్టింగ్ చేస్తుర్రు, ఎవరు జనాలల్లో ఉంటుర్రు, ఎవరు జనాలల్లో ఉన్నట్టుగా నటిస్తుర్రు అనేది జనాలకి ఎరిగి. ఇక మరి ఇప్పుడు అంటే అడవైన ఫ్లెక్సీలల్లా ఇష్టం వచ్చినగా రాత రాసుకొని పోతే ఇవాళ వాళ్ళైనా వీళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా జనాలు గంపంత కన్ను పెట్టుకొని చూస్తారు. చూసి ఏం చేస్తారు? ఇక దగ్గరికే వస్తున్నాయి. రేపు అందాకెందుకు, ఇంకా 3 ఏళ్ళకెందుకు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కథ ఏ రకంగా ఎట్లా దీపాల చక్రం అనేది జనాల చేతిలో ఉంది. తాళం చెయ్యి. వరంగల్ నేతల వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మీనాక్షి నటరాజన్తో చర్చించి కార్యాచరణ. ఇక మరి మొన్న వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కోయాలన్నీ వనగుండి, ఇక ఇలా కొండ మురళి ఇక మొహం మట్టుకొని తిట్టలేక ఇక దీని మీద పెట్టి తిట్టినట్టు కొండ మురళి ఏమనుకొచ్చిండు? కడియం శ్రీహరిని ఆడంగా గీడంగా ఇది ఇట్లా అది అట్లా, ఇక ముసలాయనే ఆ ముసలాయని అన్నీ లేని గొల్లాలు పెడుతుండు అన్నట్టుగా. ఇక మరి మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండమురళి మాటలకు ఎమ్మెల్యేలతో ఉలికిపడ్డరు. ఇక సురేఖమనేమో అంటే నా మంత్రి పదవి ఉడవీకారాన్ని చూస్తుర్రు అనేమో ఆమె జరిగించుకుంటుంది. మరి ఎందుకు మా మీద ఇట్లా కన్ను పెట్టిర్రు, మమ్మల్ని ఎందుకని సహిస్తలేరు అని ఇప్పుడు కొండమురళి ఇక పరోక్షంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిట్టిండు అనేది గుసగుస మరి బయటికి పొక్కింది. కాబట్టి ఇక అక్కడ కోళ్ళాగలు కూడా అన్ని వనగూడి ఎట చేద్దాం ఏం చేద్దాం అని కూడా ఇది మరి పెద్ద మనసు కాడి పోయిందట, పీసీసీ చెవులు వేసిదట. ఇక ఆఖరికి వస్తారక్కడ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి కూడా ఇక మరి దీని మీద నిఘా పెట్టిండట, ఆరాధిస్తుండట. పరిశీలన ఎట్లా ఏంది ఏం కథ, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎవరు వెలిగించుకున్నారు, తీర పంచాయతీకి ఎవరు సై కొడుతున్నారు, ఏంది ఏం కథ అనేది ఇక మరి పరిశీలిస్తున్నాం. దాని మీద ఇంకా కార్యాచరణ ఎట్లా ఏం చేయాలనేది మునుముందు మేము నిర్ణయం తీసుకుంటాం అనేది మల్లు రవి చెప్పుకొస్తుండు. కేటీఆర్కు జైలు పక్కా. అయ్యో నీ పక్క సలగుండా చెంచలు కూడా జైలులో నా డబల్ బెడ్రూము జాడలేకపాయనో అయ్యో జాడలేకపాయనో. సారో
ఇక మరి నోరు తెరిస్తే పెద్ద మనిషి రేవంతమయ్యే ఎలక్షన్ల ముందర పాపం కేసీరావయ్య కూర్చెంచలు కూడా జైలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు సారు. ఇంతవరకు జాడలేదు పత్తలేదు. ఇక 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 వచ్చే పాయే రేపో మాపో అరెస్టు అవుతాడు, ఇక జైలుకు ఇక చిప్పకూడు అని ఈ రకంగా మొయ్యిన మూత మోగిపిస్తుర్రు. కానీ ఇంతవరకు వాళ్ళు జైలుకు పోయింది లేదు, చిప్పకూడు తిన్నది లేదు. చెంచలగూడ జైలులో డబల్ బెడ్రూమ్లో తమాషగా పండుకుంది లేదు, ఆఖరి పికర్ లేకుండా. ఇక మరి సారు ఇప్పుడైనా పక్కన మరి ఏమో మరి పీసీసీ పేపర్ మాత్రం పక్కా అంటుండు. ఎవరెవరు కేసీఆర్కు కేటీఆర్కు జైలు పక్కా. ఇక వీళ్ళ కాళేశ్వరం కథ, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కథ, ఫోన్ ట్యాపింగ్ కథ, ఇక ప్రతి దాంట్లో కమిషన్లతోటి కథ. మరి ఇక చూడాలి రేపు ఇగో ఫోన్ ట్యాపింగ్లో తప్పు చేసిన వారంతా జైలుకు పోక తప్పదు. రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం నీచం. బనకచర్లపై అఖిలపక్షం పెట్టిన బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు. స్థానిక ఎన్నికలపై కేబినెట్లోని నిర్ణయం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. విధ్వంసం నుంచి వికాసం వైపు. సరే, ఇప్పుడు ఇక మరి మొత్తానికైతే పీసీసీ పెబ్బ బాంబు గట్టిగానే పీల్చిండు. కేసీఆర్ కేటీఆర్కు జైలు పక్కా. ఇక దగ్గరకు వచ్చింది, మూతికాడికి వచ్చింది వ్యవహారము. ఇక రేపో మాపో వీళ్ళు పోయి ఇక జైల్లో చిప్పకూడు తినే రోజులు దగ్గరికి వచ్చినాయి. పక్కా అంటే పక్కా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగవతం అంతా బయటకు వస్తుంది. ప్రణీత్ రావు ప్రభాకర్ రావు పేరు చెప్తే ప్రభాకర్ రావు ఇప్పుడు బాయికాడ వండుకుంటున్న పెద్ద మనిషి పేరు చెప్తున్నాడు. లోపలంగా చర్చ నడుస్తున్నది. ఇక దగ్గరికి వచ్చింది. కేటీ రాములు గజలకాంతం అన్నట్టు కేటీ రాములు ఒక్కొక్క హీరోయిన్ తీసుకొచ్చి ఓటర్లల్లా రామ సక్కదనంగా వాళ్ళ మురిపాల ముచ్చట్లు, వాళ్ళ వ్యవహారమే కాదు, వాళ్ళ చీకటి భాగవతమే కాదు. గజలకాంతం నిన్నమన కూడా గాంధీ భవన్లో మురో మొత్తుకొని చెప్పే కదా. ఈ గిసమని కథ నడిచింది కాబట్టి మొత్తానికి అయ్యకు కొడుకుకు జైలు పక్కా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసిన తప్పు గోషలు పెట్టుకొని కాశీకి పోయినా ఏం విలంపలా ఉండదు. అందుకనే ఇప్పుడు ఇక కల్వకుంట్ల వాళ్ళు మూసుకొని సప్పుడు గంట తోక ముడుచుకొని రేపో మాపో జైలుకు పోయే యాళ్ళ గడియ రానే వచ్చింది అనేది ఇప్పుడు పీసీసీ పేప ఆంబయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఇది కథ.